ఇంట్లో పొయ్యి ఇంటనక బాయి ఆమెకేంటన్నట్లు వారానికి 5 రోజులే పని. వీకెండ్ వస్తే ఎంజాయ్ చేస్తారు. నెల తిరిగేసరికి లక్షల్లో జీతం చేతిలో పడుతుంది. ఇదే ఐటీ ఎంప్లాయీస్ గురించి ప్రజల్లో ఉన్న అభిప్రాయం. అయితే నిజంగానే ఐటీ ఎంప్లాయీస్ జీవితం పూల తోటనా లేక రోగాల పుట్టనా? అసలు ఐటీ ఎంప్లాయీస్ గురించి అధ్యయనాలు ఏం చెబుతున్నాయి అనే విషయాలను ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను మీ ఇంద్రజ, మీరు చూస్తున్నారు ఇండస్ట్రీ టాక్స్. కాపురం గుట్టు వ్యాధి రట్టు అన్నారు పెద్దలు. అయితే మన ఐటీ ఎంప్లాయీస్ మాత్రం రెండు గుట్టుగానే మెయింటైన్ చేస్తున్నారు. లక్షల్లో జీతం వస్తున్నా మనసుకు నచ్చింది మాత్రం తినలేని స్థితిలో ఐటీ ఎంప్లాయీస్ ఉండడం గమనార్హం. ఎందుకంటే 30 ఏళ్ళు దాటకముందే మన వాళ్ళలో చాలా మందికి షుగర్ వచ్చేస్తుంది. అలానే కంటి నిండా నిద్రపోవడానికి కూడా లేదు వీళ్ళకి. ఎందుకంటే ల్యాప్టాప్ ఇలా పక్కన పెట్టి అలా కన్ను మూసేసరికి ప్రాజెక్ట్లో ఏదో ఇష్యూ వచ్చిందని ఫోన్ రింగ్ అవుతుంది. వితిన్ సెకండ్స్లో మీటింగ్ కాల్ కనెక్ట్ అవుతుంది. ఆ కాల్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అనే విషయం ఎవరికీ తెలియదు. కాబట్టి మన వాళ్ళకి నిద్ర కూడా కరువే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అధిక పని భారం, టైంకి తినరు, టైంకి నిద్రపోరు, వీటన్నిటి వల్ల వీళ్ళ యొక్క మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. 81% మంది ఐటీ ఎంప్లాయీస్ లివర్ సమస్యలతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అలాగే 71% మందికి డయాబెటీస్, కొలెస్ట్రాల్, హై బీపీ ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. 41% మంది ఐటీ ఎంప్లాయీస్కి 1 కంటే ఎక్కువ అనారోగ్య సమస్యలు ఉన్నాయని తాజా పరిశోధనల్లో తేలింది. రోజు రోజుకి ఐటీ ఎంప్లాయీస్లో సంతానోత్పత్తి రేట్ కూడా పడిపోతోంది. అధిక పని ఒత్తిడి, సరిగా నిద్ర లేకపోవడం వల్ల మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అయి డిప్రెషన్లోకి వెళ్తున్నారని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం వల్ల మెడ నొప్పి, కాళ్ళు నొప్పులు వంటి సమస్యలు, ఎక్కువసేపు స్క్రీన్ చూడడం వల్ల డ్రై ఐస్, కంటి సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. కంటి చూపు తగ్గుతోంది. వారానికి 55 గంటల కంటే ఎక్కువసేపు పనిచేసే వాళ్ళు కూడా ఐటీ ఎంప్లాయీస్ ఉండడం గమనార్హం. ఇలా వారానికి 55 గంటల కంటే ఎక్కువసేపు పనిచేయడం వల్ల ప్రాణాలకి ముప్పు ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఐటీ ఎంప్లాయీస్ ఆరోగ్యకరంగా ఉండాలి అంటే వాళ్ళ జీవన శైలిని మార్చుకోక తప్పదంటున్నారు పరిశోధకులు. రోజులో కనీసం 30 నుంచి 45 నిమిషాలు వ్యాయామం, యోగా చేయడం లేదా వాకింగ్ చేయడం వంటివి చేయాలి. అలాగే సమయానికి పౌష్టికాహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి. రోజుకి కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు. పోయినప్పుడు పైసా వెంట రాదు, కానీ ప్రాణంతో ఉంటే ఆ పైసా లేనిదే పూట గడవదు. కనుక మనిషి జీవితంలో డబ్బులు అనేటివి ఖచ్చితంగా అవసరమే. అయితే ఆ డబ్బు కంటే కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఎందుకంటే డబ్బుతో ఏదైనా కొనవచ్చు, ఆరోగ్యాన్ని మాత్రం కొనలేరు. కనుక ఐటీ ఎంప్లాయీస్ వర్క్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళ హెల్త్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలని, పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుందాం. ఈరోజుకి ఇంతే. మరొక వీడియోలో రేపు కలుసుకుందాం. అంటిల్ దెన్, బై బై.